వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి మనం పునఃప్రవేశం. ఇప్పటి వరకు పరమాత్మ ఉద్ధవుడికి అనేక రకములైనటువంటి యోగ సాధన పద్ధతులు, తర్వాత అందులో ముఖ్యంగా ప్రధానంగా భక్తి యోగాన్ని గురించినటువంటి విశేషాత్మకమైనటువంటి విస్తరణగా అన్ని విధాలా చెప్పిన తరువాత తన యొక్క యోగా సాధన చేసిన వాళ్ళకి కొన్ని సిద్ధులు లభిస్తాయనే విషయాన్ని చెప్తూ ఆ సిద్ధుల యొక్క వివరాలన్నీ చెబుతూ పూర్తిగా 18 ఉన్నాయని చెప్పిన తర్వాత చివరిగా ముక్తాయింపు అంటే క్లోజింగ్లో ఈ సిద్ధులను సాధించడం అనేది అంత ప్రయోజనకరము అయినది కాదు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తుతం చెబుతున్నాడు. ఎందుకంటే ఎంతో యోగ సాధన చేస్తే కానీ ఈ సిద్ధులు కూడా లభించవు. ఆ విధంగా ఒక యోగ సాధకుడు యొక్క జీవితము చాలా కాలం వాటికి వృధా అయిపోతుంది. కానీ ఈ సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మను చేర్చేవి మాత్రం కాదు. కాబట్టి దానికన్నా సిద్ధుల్ని సాధించడం కోసం సమయాన్ని వెచ్చించడం కన్నా తెలివైన వాడు సాధకుడు చేయవలసిన పని ఏంటంటే సాక్షాత్తు పరమేశ్వరుని పొందడానికి ప్రయత్నం చేయటం ఉచితము అనే విషయాన్ని చివరిలో ఆయన ముక్తాయింపుకి చెప్తున్నాడు. ముందుగా సిద్ధులు చేయొద్దని కానీ అవి తప్పు అని కానీ చెప్పటల్లా, ఎవరైతే ఒక్కొక్క పరమాత్మ యొక్క అంగం మీద, ఆయన యొక్క శరీర భాగాల మీద, ఆయన శరీరం మీద, ఆయన ముఖం మీద ఎవరైతే దృష్టి పెట్టి దాన్నే సాధనగా చేసి సిద్ధులు సంపాదిస్తారో వాళ్ళకి అవి కలుగుతాయని ఖచ్చితంగా చెప్పాడు. చెప్పిన తర్వాత చివరిలోకి వచ్చేప్పటికీ భక్తులు భక్తి యోగం జ్ఞానయోగాదులు పూని కృష్ణదేవుల్లో తాదాత్మ్యం చెందుతున్నారు. దీనికై ఈ సిద్ధులు యత్నించడం విఘ్న కారణం, అంటే చాలా అభ్యంతరకరమైనటువంటిది, ఇది చేయడం మంచిది కాదు అని చెప్పాడు. సాధువులు సమయం సిద్ధి సాధనలో వ్యర్థం అవుతోంది, సిద్ధులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క జీవితం సమయం వృధా అయిపోతుంది. ఎందుకని మన ఆయుర్దాయం ఎంతో మన ఎవరికి తెలియదు కదా. సో ఎంతో తెలియకుండా ఉన్న సమయం అంతా నాకేదో నీళ్ళ మీద నడిచేది కావాలి, లేకపోతే అగ్ని అంటుకోకుండా నాకేదో ఉండాలి, ఈ సిద్ధి సాధించాలని చెప్పి ప్రయత్నం చేసేటట్లయితే ఆ విధంగా తన యొక్క జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకున్నవాడు అవుతున్నాడు సుమా అని చెప్తున్నాడు. అక్కడ వరకు చూసాం. ఆ విధంగా వాళ్ళ యొక్క శక్తుల్ని దురుపయోగం అవుతున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నిన్న అంతవరకు మనం చూసాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఏం వస్తుందో చూద్దాం. లోకంలో జన్మ, ఔషధ, తపస్సు, మంత్రాదుల ద్వారా లభించే సిద్ధులు యోగాల ద్వారానే ప్రాప్తిస్తాయి. అంటే నువ్వు జన్మెత్తావు, జన్మలో ఒక సిద్ధి పొందాలంటే ఎంతో యోగ సాధన చేస్తేనే వస్తుంది జన్మ ద్వారా. అలాగే ఔషధాలు, ఎందుకంటే కొన్ని రకాల ఔషధాలు ఉండేవి, కొన్ని వందల సంవత్సరాలు బతకడానికి వీలుగా వాళ్ళు ఈ 10వ శతాబ్దం వరకు కూడా అట్లాంటి పద్ధతులు ఉండేవి. అది సోమరసం అని చెప్పేసి అది తయారు చేసుకొని దానిలో పాదరసం శుద్ధీకరణ చేసి దానిలో కలపడం అదంతా ఉండేది. అలాగే బంగారం తయారు చేయడం కూడా విద్య ఉండేది. వేమన గారు అదే ప్రయత్నం చేసి మానేశాడు చివరికి. పరుసవేది అది బంగారం చేసేది. ఈ సోమరసం తీసుకున్నటువంటి విధానంలో ఏమిటంటే జీవితాన్ని పెంచుకుని ఈ యోగం సిద్ధుల కోసం ప్రయత్నం చేసేవాడు. అంతేగాని పరమాత్మ మోక్షానికి ప్రయత్నం చేయలే. అది వృధా అంటున్నాడు ఈయన. తపస్సు చేయటం, ఏది నాకు స్వర్గానికి వెళ్ళాలి అని తపస్సు చేస్తున్నాను. సో దానివల్ల ఏమైంది, ఆ తపస్సులో వచ్చే ఫలితం ఏదైందో అది మాత్రం అందుతుంది. కానీ ఈ తపస్సును నువ్వు నా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలని మాత్రం నువ్వు చేయట్లే, అది తప్పు జరుగుతుంది అంటాడు. తర్వాత మంత్రోచ్చారణ, ఒక మంత్రాన్ని జపిస్తూ కూర్చోవటం, బీజాక్షరాలని చదువుతూ కూర్చుంటే ఒక దీని మీద నీకు ఇది వచ్చేస్తుంది, ఆధిపత్యం వస్తుంది. దాని ద్వారా లభించే సిద్ధులు యోగాల ద్వారానే ప్రాప్తిస్తాయి. కానీ యోగం యొక్క అంతిమ లక్ష్యం అంటే అసలు నువ్వు పరమాత్మ యోగం చేసే దేనికంటే నీ యొక్క అంతిమ లక్ష్యం ఏదై ఉండాలంటే నా సారూప్య, అంటే నా స్వరూపాన్ని పొంది ఉండడం ఒక విధమైనటువంటి ఇది.
తర్వాత సాయుజ్య అంటే నా దగ్గరగా నా లోకంలో ఉండడం ఒకటి. నా సామీప్య అంటే నాకు సమీపంలో ఉండడం, అంటే మోక్షం కూడా 4 రకాలు ఉందన్నాను. సాయుజ్య, సారూప్య, సామీప్య, సాలోక్య. ఈ సాలోక్యం అంటే భగవంతుడు ఉన్న లోకంలో, ఇప్పుడు సపోజ్ కైలాసంలో ఉన్నారనుకో, ఎన్నో కొన్ని వేల మంది ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు ఆ లోకంలో ఉంటారు అంతవరకు. అందులో కొంతమంది ఆయనకి దగ్గరగా వెళ్తారు, అంటే ఆయన చుట్టూ సేవ చేసే వాళ్ళ కింద కొంతమంది పెడతారు. తర్వాత ఆయన రూపాన్ని పొంది కొంతమంది ఉంటారు. తర్వాత కొంతమంది సాయుధ్యం, ఇక అసలు ఆయనలో కలిసిపోతారు వాళ్ళకి దేనికి రారు. ఈ మూడిట్లోనూ ఉండేవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు, మళ్ళీ ఒక పని పెడితే వాళ్ళు మళ్ళీ వచ్చి భూమి మీద పనిచేసి వెళ్ళాల్సింది. ఎవరైతే సాయుధ్యం పొందాడో వాడు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, వాడు ఎప్పటికీ ఉండిపోతాడు. ఇవి మానవుడు యోగం చేసి సంపాదించవలసినటువంటి ఈ 4 రకాలైనటువంటి మోక్షాన్ని తప్ప మామూలుగా అక్కడి నుంచి ఇక్కడికి ఎగిరాను, ఆ గూట్లో దూరాను, అవి చేశాను ఇవి చేశాను, పెట్టె రూపంలోకి వెళ్ళాను, ఇవి కాదు నువ్వు చేయాల్సిందని చాలా క్లియర్గా చెప్తున్నాను నన్ను. అది అంతే. ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక చెప్పాలి. గురుదేవులు కూడా చాలా ఖండితంగా చెప్పేవాడు, ఇటువంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదు, ఇవి మనిషి యొక్క శక్తిని వృధా చేసేటువంటివి, తర్వాత ప్రాపంచిక విషయాల్లో ప్రలోభంలో వాళ్ళ పడేస్తాయి. అందువలన ఈ సిద్ధుల గురించి ప్రయత్నం చేయకూడదు. మన యొక్క యోగం ఎటువంటిది అంటే దురంతో ఎక్స్ప్రెస్. ఇక్కడ నువ్వు ఆధార స్థానం దగ్గర మొదలెడితే నువ్వు మళ్ళీ సహస్రారానికి చేరాలి, మధ్యలో ఎక్కడ ఆగకూడదు. ఇప్పుడు మధ్యలో ఆగుతూ వస్తేనే నీకు సిద్ధులు వచ్చేది, అర్థమవుతుందా? ఒక సిద్ధి కలగాలంటే ఒక నాడీ కేంద్రం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. అక్కడ ఆగావో పక్కకు పడిపోయే అవకాశం చాలా ఎక్కువ. అందరం ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? మనం మోక్షం కావాలని వస్తున్నాం. కాబట్టి నీ డెస్టినేషన్, గమ్యస్థానం సహస్రారం చేరాలి నీ సుషుమ్న నాడి ద్వారా. అది చేయాలి తప్ప మిగతావి చేయడం తప్పు, చెయ్యకూడదు అని చెప్పి ఆయన గట్టిగా చాలా తీక్షణమైనటువంటి భాషలో చెప్పేవాడు. బ్రహ్మజ్ఞానం తెలుసుకునే విద్య, మిగతావన్నీ రెండముండ విద్యలు అని చెప్పేవాడు ఆయన. నేను బూతులుగానే మాట్లాడేవాడు. ఎందుకంటే ప్రజలు ఒక శక్తిని పొందడానికి ప్రయత్నం చేసి విలువైన మానవ జన్మని నాశనం చేసుకుంటున్నారు, అది ఆయన బాధ. నీకు మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు కదరా నాన్న, అందుకని దీన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? పరమాత్మను పొందడానికి ప్రయత్నం చేయి, అది అయింది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ప్రతి మాటలోనూ తప్పులేనడం అది కరెక్ట్ అయిన పద్ధతి. అది ఏమిటంటే మన యొక్క చాలా పరిమితమైన సంకుచితమైన మన భావన, మన అర్థం చేసుకునే శక్తి బయటపడుతుంది అట్లా మాట్లాడితే. ఆయన ఏ దృష్టి చెప్పాడో అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అది ఒక రైట్. తర్వాత అందుకోసమని సాలోక్యాదుల సంప్రాప్తి కోసం చేయాలి యోగం. చిత్తం దైవాధీనం చేయాలి, అంటే నీ యొక్క చిత్తాన్ని నాకు సమర్పించేసేయి, నీదంటూ ఏమి ఉండకూడదు, ఇక నేను అనే మాట రాకూడదు. తర్వాత చిత్తం దైవాయత్తం చేయకుండా ఏ యోగం కానీ సిద్ధి కానీ సిద్ధించదు అనేది పరమసత్యం. కృష్ణుడు చెప్తున్నాడు ఇది. సో నీ యొక్క చిత్తాన్ని దైవాయత్తం అంటే దైవానికి అప్పచెప్పడం తప్ప నువ్వు ఏ సిద్ధి పొందాలనుకున్నా, లేక మోక్షం పొందాలని నువ్వు అనుకున్న యోగం సిద్ధించాలనుకున్నా నీకు అయ్యే పని కాదనేది పరమసత్యం అని చెప్తున్నాడు. చిత్తశుద్ధి చాలా అవసరం, అర్థమైందా? అది. తర్వాత బ్రహ్మవాదులు చాలా సాధనాలు చెప్పారు, ఒక్కొక్కడు ఒక మార్గంలో వెళ్ళారు, సాధించేంత సాధించారు. వాళ్ళు ఇది చేస్తే మంచిదని అన్నారు. ఆయన నమ్మి వెళ్ళిన వాళ్ళు వాటి ఓవలో వెళుతున్నారు. వాటిల్లో యోగము, సాంఖ్యము, ధర్మము మొదలైనవి ముఖ్యం. అది నువ్వు ఏ పని చేస్తానన్నా, ఏ విధమైనటువంటి సాధన చేస్తానన్నా 3 యోగం కావాలి. యోగం అంటే అర్థం ఏమిటన్నా, మన యొక్క జీవుడుని తీసుకెళ్ళి, అంటే ఈ సూక్ష్మ శరీరం, చిత్తం కలిగినటువంటి అంతఃకరణ అయినటువంటి 4 కలిపినటువంటి మనసు, బుద్ధి, చిత్తం, ఈ 4టిని తీసుకెళ్ళి నువ్వు పరమాత్మలో ఐక్యం చేయాలి. అప్పుడు నేను అనేది లేకుండా పోవాలి. అప్పుడు యోగం ఆ విధంగా చేయాలి. దానికి సాంఖ్యయోగం చాలా గొప్పది. సాంఖ్యయోగం అంటే ఆత్మవిచారణ. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నా యొక్క స్వరూపం ఏంటి, నేను మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాను, నాలో పరమాత్మ ఎలా ఉన్నాడు, ఆయన్ని నిజస్వరూపం తెలుసుకోవడం ఎట్లా. నేను రాముడు కృష్ణుడుగా నాకొద్దు, అది అవతారం మాత్రమే. అసలు ఆయన నిజస్వరూపం ఏంటి,
అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన నాలో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. ఇటువంటి సాంఖ్యయోగం, ఆత్మవిచారణ ఇది చెయ్యాలి. తర్వాత వీటన్నిటికీ ముఖ్యమైనది, మూలమైనది ఏమిటంటే ధర్మ మార్గాన్ని విడిచిపెట్టదు. ధర్మాన్ని నువ్వు పాటించకుండా దేన్ని నువ్వు పొందలేవు బేట. టెంపరీగా నువ్వు పొందాను అనుకున్నా మూడింతలు నష్టంతో నువ్వు మునిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా. ధర్మాన్ని విడిచిపెట్టద్దు. ధర్మమే ఆలంబన. పడవకి ఒక చుక్కాన్ని లాంటిది అది. ఆ చుక్కాన్ని తప్పిపోతే పడవ ఎటు వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. అందుకని ఆయన చెప్పాడు, సమస్త యోగాలకు సిద్ధులకు నేనే మూలహేతువు. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చాడు. ఇప్పుడు ఇవి ఇన్ని చేస్తే కూడా నువ్వు యోగం ఉండాలి అది అని చెప్తున్నాడు కదా. అసలు నీకు యోగం చేయాలనే సంకల్పము, ఇష్టము, ఆశ్రమానికి రావాలి, బ్రహ్మ విద్య నేర్చుకోవాలనేది కలపటానికి కూడా నేను మూలహేతువు. అంటే నీకు పూర్వజన్మలో ఉన్నటువంటి అర్హతల్ని, నీ యోగ సాధనని, కర్మవాసనల యొక్క ఫలితాన్ని బట్టి నీకు ఆ విషయం పట్ల ఆసక్తి కలిగేటట్టు నేను చేస్తా. అప్పుడు నువ్వు వెళ్తావు గురువు దగ్గరికి. ఇంత దూరం కష్టపడి వచ్చి అంత అర్హత పెట్టుకుని ఒక గురువు దగ్గరికి వచ్చి దీని దుర్వినియోగం చేసుకోకుండా దురదృష్టవంతురారా అంటున్నాడు. వచ్చావు నువ్వు చక్కని ప్రాంతానికి వచ్చావు. ఇటువంటి విషయం కాదు ఇది. చావు తర్వాత నీ జన్మ ఏమవుతుందో దాని గురించి మాట్లాడు విద్య, లైఫ్ ఆఫ్టర్ డెత్. అటువంటి విద్య తెలుసుకోవడానికి వచ్చి మళ్ళీ గుంట పక్కల ఇక్కడ ఆ స్థానంలో అవి వంకరగా ఉంది, ఇది వీడు వంకరగా ఉన్నాడు, వాడు వంకర, ఈ విషయాలు ఎందుకు పట్టించుకుంటావు? ఇది తప్పు. దీనికి పోకండి. ఇవి మనం బతికున్నంతకాలం ఈ వంకరలు ఉంటూనే ఉంటాయి. ఇది కాదు మన దృష్టి. వచ్చినప్పుడు కొద్దిసేపు బాధపడితే పడతాం, కానీ మన తోవ వదిలిపెట్టకూడదు. అర్థమైందా? అది చెప్పారు. సమస్త యోగాలకు సిద్ధులకు నేనే మూలహేతువు. వాటి అన్నిటికీ నేనే స్వామిని. అంటే నా అనుగ్రహం లేకుండా నీకు ఏది రావడదురాయా అని చెప్పాడు. నేనే ప్రభువును అంటే ఇప్పుడు జస్ట్ నేనే స్వామిని, నేనే ప్రభువుని అంటున్నాడు కదా. శిష్యులకి యోగ సాధన చేసేటప్పుడు భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత కూడా వాళ్ళకి కలిగే అహంకారానికి ఉదాహరణగా రావణాసురుని తీసుకోవాలి. సాక్షాత్తు శివుడు, భక్తుడు, 2 సార్లు దర్శనమైంది, వరాలు తీసుకున్నాడు, అంతా అయింది. తర్వాత మళ్ళీ 3వసారి వచ్చాడు. 3వసారి వచ్చిన తర్వాత వీడు నన్ను కొద్దిగా నేను గ్రహించినట్టుగా నన్ను ఎక్కువగా వాడుకుంటున్నారు, అమాయకత్వాన్ని తోసుకుంటున్నారు అని తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకుని వీడు వచ్చినా కూడా ఆయన పట్టించుకోకుండా అమ్మవారితో డ్యాన్స్ చేసుకుంటున్నాడు. సాట్ నేను వచ్చి నా అంతటి వాడిని వచ్చి పూజ చేస్తే నువ్వు రావా అని చెప్పేసి నాకు నీ సంగతి తెలుస్తానని శివుడు కూర్చున్న కైలాస పర్వతాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. వీడు తీసుకెళ్ళిపోదాం అంటే అహంకారం ఎంత దూరం వస్తుంది సేవ. నాశనం అయిపోవడానికి ఇవే లక్షణాలు. అహంకారం వాళ్ళు ఎవడు చెప్పినా వినరు. దుర్బుద్ధి అలా ఉంటుంది. ఓకేనా? సో చేసేప్పుడు ఆయన చూసి ఏం చేశాడు, కాలి బొట్టన వేలుతో ఒకసారి ఆ కొండ మీద ఎట్టు నొక్కాడు. డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు, చూశాడు కదులుతుంది కొండ. ఒక కాలి బొట్టన వేలుతో నొక్కాడు. నొక్కేటప్పటికి ఆ కొండ కింద వీడు పడిపోయాడు. చచ్చిపోయాను దేవుడో రాముడో అని ఏడుపు మొదలుపెట్టాడు. డ్యాన్స్ అయ్యే వరకు రాలా. ఉండు కొడక, నా దగ్గర వేస్తున్నావు కదా, నీకు చూపిస్తా నీకేమిటి సంగతి అని చెప్పి వేసాడు. సో శిష్యులకి యోగ సాధనలోకి వచ్చిన తర్వాత కూడా మనలో ఒరిజినల్గా ఉన్న బీజం ఉంది, అహంకారం బీజం, అది వదలదు నిన్ను. ఏదో విధంగా గురువు దగ్గర నీ ప్రజ్ఞను చూపించుకొని గురువుని పోటీ పడదామని, గురువుని ఢీ కొడదామనే ప్రయత్నంలోకి వస్తారు. మూతి పగిలిపోయిన తర్వాత కానీ తెలియదు మరి. అది అందువలన నువ్వు ఏ యోగం నేర్చుకుంటున్నా మొట్టమొదటి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే గురువు పట్ల, భగవంతుడి పట్ల నేను భక్తుణ్ణి, నేను సాధకుణ్ణి, నేను ఆయన మీద గౌరవాన్ని తగ్గించుకోను, నేను వినయంగా ఉంటాననేటువంటి ప్రతిజ్ఞ నువ్వు చేస్తేనే నీకు యోగ మార్గం దోవ తెరుస్తుంది, లేకపోతే తెరవదు. ఇది ఖాయం, అందులో అనుమానం. అందుకే ఆయన చెప్తున్నాడు అన్నిటికీ నేనే స్వామిని, నేనే ప్రభువుని. ఓకే. తర్వాత స్థూల పంచభూతాల లోపల బయట సర్వత్రా సూక్ష్మ పంచభూతాలు ఉన్నాయి. ఫిలాసఫీ చెప్తున్నాడు. ఇప్పుడు చూడు, ఇప్పుడు మనందరం నోట్ చేసుకో పాయింట్. సో స్థూల పంచభూతాలకి బయట లోపల కూడా సూక్ష్మ పంచభూతాలు ఉన్నాయని చెప్తున్నాడు. అంటే మనం మాట్లాడుకుంటున్నాం మామూలుగా కన్ను, ముక్కు, చెవి ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కదరా. పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ పంచ జ్ఞానేంద్రియాలకి లోపల అమ్మగారు ఉపనిషత్తులో కూడా చెప్పింది ఏమిటి?
ఇంద్రియార్థములు అనగా శబ్దస్పర్శ రూప రసగంధాలు, ఈ 5. అంటే బయట చెవు తీసుకుంటోంది, కానీ ఈ చెవి ఇది మాత్రం ఒకటి ఒక్కే, దీంట్లో ఏమి లేదు. దీన్ని అందుకునే శక్తి పరమాత్మ యొక్క ప్రతినిధి అయినటువంటి శబ్ద ఇది లోపల ఉన్నది, అది అందుకుంటోంది. అది అందుకున్న తర్వాత అది తీసుకెళ్ళి మనసుకి ఇస్తోంది. మనసు ఇచ్చిన తర్వాత మనసు మీటింగ్ పెడుతుంది. ఎవరితో? 4 ఫ్రెండ్స్ ఉన్నారు దానికి, చిత్తం, బుద్ధి, అహం. ఈ 4తో మీటింగ్ పెడతారు. ఇగో ఇట్లా ఒక కబురు వచ్చింది, ఏం చేద్దామని. అర్థం? ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. మళ్ళాగా మీటింగ్ పెట్టి ఎల్లుండిరా ఈసీ మెంబర్ అని చెప్పడం అదేం ఉండదు. అంత ఇన్స్టంటేనియస్గా జరిగిపోతాయి. జరిగేటప్పటికి 4 కలిసి ఏమనుకుంటున్నారో అది నిర్ణయం అయిపోతుంది, అది యాక్షన్ అయిపోతుంది. అప్పుడు రావణాసురుడికి కూడా ఈ 4 ఏం చెప్పినాయి? శివుడి సంగతి తేల్చమన్నాయి. నిన్ను లెక్క చేయడా, ఇంత భక్తుడు నిన్ను లెక్క చేయడా, ఆయన సంగతి చూడన్నారు. 4 లోపల చెప్పినాయి. అందుకని బుధం ఎగరేశాడు. ఏమైంది? మొత్తం కుదిరే కింద కలుసుకుపోయాడు. అర్థమైందన్న? అది అప్పుడు అట్లా మూతి పగిలితే కానీ మనకి తెలియదు మన యొక్క పరిమితత్వం ఏమిటనేది. నేను పొగరగా ప్రవర్తించాను, నా దగ్గర ఏమి లేదనేది తెలియాలంటే అట్లా వెయ్యాలి ఒక కాట. అది తర్వాత ఇప్పుడు ఏమిటాడంటే సూక్ష్మ పంచభూతాలు ఉన్నాయి. అసలు తెలుసుకుంటోంది, విషయ పరిజ్ఞానాన్ని అందించి లోపల యాక్షన్ తీసుకొచ్చేవి సూక్ష్మ పంచభూతాలు, శబ్దస్పర్శ రూపరసగంధాలు. ఇవి సూక్ష్మభూతాలు లేకుండా స్థూల పంచభూతాలకి అస్తిత్వం లేదు. అంటే ఈ చెవు ఉండి ఉపయోగం లేదు, కన్ను ఉండి ఉపయోగం లేదు. తెలుసుకునేటువంటి కంటి పాప లోపల ఉంటే తప్ప నువ్వేమి తెలుసుకోలేవు. ఉన్నాయి కళ్ళు ఇంతంత లాగున, ఏంటి లాభం? విషయం తెలియదు నీకు. చెవులు ఉన్నాయి, ఇప్పుడు నాలాగే చెవుడు వాడు వినపడదు. లోపల ఉండాల్సింది సరిగా లేదు. అర్థమైందా? కాబట్టి నువ్వు ఈ చెవు ఉన్నా లేకపోయినా లోపలది ఉన్నదే ఉంటే అందుతుంది నీకు. ఇంకా దీనికన్నా లోపలికి వెళ్ళి చెప్తా. అసలు ఇప్పుడు ఈ 2 అక్కర్లా. నువ్వు పరమాత్మతో ఏకమైపోయి నీ మనసు కనుక వెళ్ళిపోయి పరమాత్మతో లయమైపోతే ఎవరు మాట్లాడుకుంటున్న విషయమైనా నీకు తెలుస్తుంది. నేను అదే చూసావు నువ్వు దూరశ్రవణం అని సిద్ధి. అప్పుడు ఏమీ అక్కర్లా, ఇవేమీ అక్కర్లా. వినేవాడు వేరే ఎక్కడున్నాడు. ఎందుకంటే అన్ని వినడానికి మూల కారణమైన ఎక్కడున్నాడు, ఆడు మనతో ఉన్నాడు. సరిపోయా. ఇంకా నువ్వు దాచుకునేది ఏముందిరా? నువ్వు ఏమేమి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నావో, గురువుని ఏ విధంగా మోసం చేయాలనుకుంటున్నావో అన్నీ తెలుస్తాయి. మూతి పగిలిపోతుంది. అది సరే, ఓకే. కాబట్టి స్థూల పంచభూతాలు బయట ఉన్నా కూడా ఉపయోగం లేదు. లోపల ఉన్నటువంటి సూక్ష్మ పంచభూతాలు ఉంటేనే స్థూల పంచభూతాలకి ఉనికి ఉంది, లేకపోతే లేదు. ఆ విధంగానే ఇప్పుడు ఉదాహరణ చెప్పాడు అన్నమాట. ఆ విధంగానే సర్వప్రాణుల అంతరంగాలలో, అంటే అన్ని ప్రాణులు ఆయనలే కదరా, అన్నింటిలో ఆయన ఉన్నాడు కదా, వాటి యొక్క అంతరంగాలలో ద్రష్టరూపంగాను, అంటే తెలుసుకుంటున్న వాళ్ళలాగా సాక్షిగా లోపల ఉంటున్నాడు. బాహ్యంలో దృశ్య రూపంగాను నేను విరాజిల్లుతున్నాను. ఎందుకని? ఇప్పుడు నువ్వు ఈ కంటితో చూస్తున్నావు, అక్కడ ఒక వస్తువు కనపడింది, కంటితో చూసావు, ఆ వస్తువు కనపడింది, అది దృశ్యం. కానీ ఈ కన్ను చూసి దాన్ని, ఆ దృశ్యాన్ని తెలుసుకోగలిగిన శక్తి ఎవరిస్తున్నారు? లోపల పరమాత్మ ఇస్తున్నాడు. కాబట్టి నేను ద్రష్టగా లోపల కూర్చునున్నా, బయట వస్తువుని తెలుసుకునే శక్తి నేనే ఇస్తున్నా. కాబట్టి నేను లోపల బయట అంతా ఉన్నాను. ఇంతకన్నా ఎందుకు రుజువు చేయాలి నీకు? సో దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు, నాకు చూపించు అని ఇట్లాంటివి మాట్లాడేవి ఏమిటంటే కొద్దిగా జ్ఞానం తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడే మాట. విశాలంగా ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి. విశాలంగా ఆలోచించాలి సంయమనంతో. తర్వాత నేను విరాజిల్లుతున్నాను, నాలో బాహ్య అభ్యంతరాల భేదం లేదు. సరే, ఇప్పుడు మనందరికి వచ్చేటప్పటికి ఇక్కడ బయట చెవు ఉంది, ఇది బాహ్యం. అంతరంలో చెవుడు తెలుసుకున్న డ్రమ్ము వేరే ఉంది మనకి, ఇయర్ డ్రమ్. ఓకే, అది అర్థం, శబ్ద విషయ ఇంద్రియార్థం. అది మనకున్నాయి 2. ఇవి 2 లేకపోతే మనకు పని లేదు. అవి బయటిది లేకపోయినా, చెవు కోసేసిపోయింది మనకు యాక్సిడెంట్లో, అయినా నీకు వినపడుతుంది లోపల వినేది సరిగా ఉంటే. ఈ బయట చెవు బ్రహ్మాండంగా ఉంది, లోపలిది వినేది సరిగా లేదు, నాలాగే అయిపోతుంది. అర్థమైందన్న? కాబట్టి తెలియాల్సింది ఏమిటి? లోపల ఉన్నది ముఖ్యం. అంతే, కళ్ళైనా అంతే. ఓకే, తర్వాత
కాబట్టి ఆయనకి బాహ్యమో అభ్యంతరం అభ్యంతరం అంటే లోపల. సో ఆ తేడా ఆయనకి లేదు, ఎక్కడైనా అన్న చోట్ల ఆయనే ఉన్నాడు. అది తెలుసుకోరా నువ్వు అంటున్నాడు స్వామి. అంటే పరమాత్మ నిరావరణ, ఆయనకి ఆవరణం అనేది లేదు. మనందరికీ ఏముంది, ఈ 6 అడుగుల ఫ్రేమ్, ఈ 3 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఫ్రేమ్లో మనం ఇరుక్కుని ఉన్నాం, అంతే కదా. మనం ఒక ఆవరణలో ఉన్నాం. తర్వాత నిరాకారం, దాని ఆకారం లేదు ఆయనకి. కాబట్టి నువ్వేమిటి, ముందు ఆయన్ని తెలుసుకోవడానికి కృష్ణ పరమాత్మ రూపంలో ఒక ఆకారాన్ని పెట్టుకుని ఆ ఆకారాన్ని సాధన చేస్తూ ఆకారాన్ని నువ్వు సాక్షాత్కారం చేసుకుని దాని తర్వాత దానికి ఆధారంగా ఉన్నటువంటి నిరాకారమైనటువంటి పరమాత్మని తెలుసుకుంటున్నావు. నువ్వు చేస్తున్న మార్గం అది. సో నిజంగా ఆయన అయితే నిరాకారుడు. నువ్వు కేవలం నీ నమ్మకం, నీ మనసు, కళ్ళు చూసి గుర్తుపట్టడానికి, శ్రద్ధ పెట్టడానికి, ఏకాగ్రత కోసం నువ్వు ఒక రూపాన్ని పెట్టుకుంటున్నావు, అంతేగాని యాక్చువల్గా ఆయనకి లేదు ఏమీ, నిరాకారుడు. తర్వాత అద్వితీయం, ఆయనకి రెండోది అనేది లేదు. ఎందుకని, ఇప్పుడు బయట లోపల అంతా నేనే ఉన్నానని చెప్తున్నాడు కదా, ఇంకా రెండోది ఎక్కడిది లేదు. తర్వాత ఏకైకమూర్తిని, నేను ఒక్కడే. కాబట్టి నువ్వు అంత స్థాయికి వెళ్ళి అనుభవపూర్వకంగా నువ్వు ఆ జ్ఞానాన్ని పొందితే తప్ప నేను ఆత్మని, నేను పరమాత్మని, పరబ్రహ్మాన్ని అని నువ్వు నోటితో అనుకున్నంత మాత్రం చేత అది అవ్వవు. అర్థమైందా? నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా నిన్ను నమ్మి వచ్చిన నలుగురిని మోసం చేయటం, డబ్బులు చేసుకోవటం, తర్వాత గోతులు దిగటం జరుగుతుంది. ఇది అనుభవపూర్వకంగా రావాలి. నేను ఏకైకమూర్తిని అనేది ఇంత ప్రాక్టీస్ ఉంది. ఊరికి ఎట్లా వచ్చేస్తారా? నువ్వు కూర్చుని అక్కడ అయం ఆత్మ అని అనుకుంటూ కూర్చుంటే ఎట్లా అయిపోతుంది? అది నేను. 4 మహావాక్యాలు ఉన్నాయి 4 వేదాల కింద. ఒక్కొక్క మహావాక్యం పుచ్చుకుని నువ్వు అనుకుంటూ ఉండమే ఊరికి. దాని అదేమిటో, అర్థం ఏమిటో, దాని అనుభవం ఏమిటో మనకేం తెలీదు, అనుకుంటూ ఉండటమే. ఎవరన్నా వచ్చి దండం పెట్టగానే అహం బ్రహ్మాస్మి అని ఓ ఆశీర్వాదం, నేను బ్రహ్మనని చెప్పి. అబ్బా గురువుగారు ఏం చెప్పాడండి, అవి కావాలి మనకి. ఒరే వెధవా, నీ దగ్గర వంకర ఉందిరా, సరి చేసుకురా అని చెప్పిన వాడిని తిడతావు నువ్వు. అహం బ్రహ్మాస్మి అని చెప్పిన, అబ్బో నన్ను బ్రహ్మన్నాడు గురువుగారు, చాలు. మాయ కావాలి మనకి, 24 గంటలు మాయ కావాలి. నిజం చెప్పేవాడు పనికిరాడు. కోపం వస్తుంది, విపరీతంగా కోపం వస్తుంది, ఒళ్ళంతా అంటుకుపోతుంది. ఇలా ఉన్నారు, మనం ఏం చేస్తాం, అది సరే. కాబట్టి ఇప్పుడు ఆయన నిజస్వరూపం ఏంటంటే నిరావరణ, నిరంజన, నిరాకార, అద్వితీయ, ఏకైకమూర్తి. సో ఈ విధంగా ఆయన యొక్క సర్వమునందు ఈశత్వం ఏమిటి అనేది మనకి చెప్పాడు. ఓకే, అయిన తర్వాత ఇప్పుడు మనం ఇంకో విషయంలోకి వస్తున్నాం. ఇప్పుడు భగవద్గీతలో మనం విభూతి యోగాన్ని చదివాం. అంటే దాంట్లో ఏం చెప్తాడంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి నైపుణ్యం, ప్రజ్ఞ, శ్రద్ధ, ఇట్లా తర్వాత కౌశలం, ఇవన్నీ కూడా నావేనని. అంతే కదా, నీ మొత్తం రామచంద్రం నేనని అంటే రామచంద్రంలో ఉన్నవన్నీ కూడా నావే కదా. అలాగే రామచంద్రంలో అత్యంత గొప్పదైన తెలివితేటలు, కొన్ని జ్ఞానము, చోడుతంట్రాయి శక్తి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే అవి నావే కదా. నువ్వే నావాడు అయినప్పుడు నేను ఊరికే శరీరం మాత్రమే నువ్వు గురుగారు, నా తెలివితేటలు నావేనంటావా? అనలేవు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే సృష్టి మొత్తం నాది. సృష్టిలో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విధంగా నేను ప్రకటితమయ్యాను. నా ప్రజ్ఞ, అది నా ప్రభ, నా గొప్పతనం. సో అందరిలో అంటే అందరిలో ఉన్నాను. కానీ అందరిలో మనం ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఊళ్ళో ఎంతమంది ఉన్నారు? ఎవరు రారే. 20 ఏళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరు రారు. ఎందుకని? వాళ్ళకి అక్కర్లేదు. వచ్చేవాళ్ళు ఏదో 10 మంది అయ్యారు, ఇప్పటికి 2-3 అయ్యారు అంతే. దానికి మనం ఏం చేయలేము. ఎందుకని? అందరికీ ఆ అర్హతను నిలుపుకునేటువంటి శ్రద్ధాభక్తి లేవు, మనం ఏం చేయలేము దానికి. అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడంటే నేను సృష్టి అంతా చేశాను, చేసిన అందులో శక్తివంతంగా ఉన్నటువంటి కొన్నే ఉన్నాయి. సపోజ్ మార్కెట్కి వెళ్ళావు, వంకాయలు కుప్ప పోసి ఉన్నాయి, బాగా నవనవలు ఆడుతున్న కాయ ఎత్తుక్కుంటావా లేదా నువ్వు? ఎందుకని? అన్ని కాయలు దానిలాగానే ఉండాలి కదా, ఉండవే.
ఒకటేమో ఎలకడుతూ పోయి ఉంటుంది, ఒకటేమో పురుగుతుంటుంది, ఒకటేమో ఇది ఉంటుంది, ఒకటి పండిపోయి ఉంటుంది. అన్నీ పరమాత్మ సృష్టి కదా. మనుషులు కూడా అంతే. సో ఇప్పుడు ఆయన ఏమంటాడంటే బాహ్య సౌందర్యంతో ఏమీ లెక్కలేదు నాన్న, అంత సౌందర్యమే లెక్క. భగవంతుడు అంతరంలో ఉన్నాడు కనుక ఆయనకి అక్కడ సౌందర్యమే లెక్క. బాహ్య సౌందర్యంతో ఏం అవసరం లేదు. బాహ్య సౌందర్యంతో ప్రమాదం కూడా ఉంది, అది వేరే విషయం, తర్వాత వెళ్దాం, ఇప్పుడు వద్దు. సో ఇక్కడ ఈ విభూతుల గురించి చెప్పేటప్పుడు పాయింట్ ఏంటంటే, ఏ విధంగా అయితే నువ్వు సృష్టిలో ఉన్నటువంటి వస్తువుల్లో ఏది బాగుందో, ఏది మంచిగా ఉందో, ఏది ప్రకాశంగా ఉందో అవి వెతుక్కుంటున్నావు కదా. అట్లాగే ఈయన ఏమంటాడంటే, ఈ సృష్టి మొత్తం అంతా నాదే, కానీ ఏ వ్యక్తిలో లేదా ఏ పదార్థంలో ఏ వస్తువులో ఒక ప్రజ్ఞ ఉన్నదో ఆ ప్రజ్ఞ నేనై ఉన్నాను అన్నాడు. అంటే రామచంద్రం గారు బాగా ఆలోచించి ఏలు పెడితే లోపలికి వెళ్ళిపోయే శక్తి ఆయన దగ్గర ఉందంటే ఆయన గొప్పతనం కాదు, అది ఆయనలో ఉన్న పరమాత్మ గొప్పతనం, అది ఆయనది. నీకు ఇచ్చాడు అది, ఎందుకని ఆ అర్హత నీ దగ్గర ఉంది. అర్థమైందా? సో అట్లా సృష్టి మొత్తంలో తను ఉన్నటువంటి తన ప్రాభావానికి రావడానికి వీలుగా చెప్పేవాడు ఎవరైతే ఉన్నాడో ఆ ప్రాణి, ఆ వస్తువు, ఆ జీవి, వాళ్ళు నేను అని చెప్పడం జరిగింది అక్కడ ఆ అధ్యాయం, విభూతి యోగం. తర్వాత అందుకే ఇక్కడ భగవద్ విభూతిలో ఉంటున్నాడు. సో విభూతి యోగం అది. సో దాన్ని గురించినటువంటిది ఇప్పుడు భగవద్గీతలో ఉన్నవన్నీ దీంట్లో వస్తున్నాయి నాన్న. సరే, మనకు అదృష్టం ఏంటంటే సంస్కృతం లేకుండా పాపం ఆయన శాస్త్రి గారు తెలుగులో రాశాడు కనుక మనం దాన్ని చదువుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ దాన్ని చెప్పడానికి కూడా ఇంకో మనిషి కావాల్సి వస్తుంది, వేరే దానికి. ఓకే. సో ఉద్ధవుడు మళ్ళీ ప్రశ్న శ్రీకృష్ణదేవునితో ఇలా ప్రశ్నించాడు. ఎక్కడికక్కడ సబ్జెక్ట్ అయిపోగానే వాడు మొదలెడతాడు కొత్త డౌట్. ఎందుకని చెప్పేటప్పుడే వాడు వింటున్నాడు, దీని నుంచి నెక్స్ట్ మనం ఏమి వేయాలి ప్రశ్నని. సో సాధకుడు యొక్క పరిస్థితి ఎట్లా ఉండాలంటే, ఒక విషయం విన్న తర్వాత దాన్ని ఆలోచన చేస్తే ఇది ఇలా అయింది, ఇది అయింది, అలా ఎందుకు కాలేదు అని అడిగేటువంటి ఉత్సాహం రావాలి వాళ్ళు. అది వస్తే నువ్వు ఆ విద్యని, ఆ విషయాన్ని పట్టించుకుంటున్నావని గురువుకు తెలుస్తుంది. వినేసి మామూలుగా లేచి వెళ్ళిపోయి అరటిపండు మొక్క తీసుకున్నావు అనుకుంటే అదంతే. అర్థమైందా? అది సరే, ఓకే. ఉద్ధవుడు శ్రీకృష్ణదేవునితో ఇలా ప్రశ్నించాడు. భగవాన్, తమరు స్వయంగా పరబ్రహ్మ స్వరూపులు, తమకు ఆది అంతములు లేవు, తమరు ఆవరణ రహితులు. ఇందాక చెప్పాడు ఆయన, నిరాకారులు, అద్వితీయులు. ఆయన చెప్పిన మాటలే వీడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు పొగట్టానికి. ఎప్పుడైనా గురువుని పరిప్రశ్న అంటే ఇదే అర్థం. ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన్ని స్వాంతనపరిచేటట్టుగా చెప్పి, నువ్వే చెప్పాలి గురుదేవా, నువ్వు తప్పితే ఎవరు లేవు చెప్పాలి అని వాడిని చెబితే వాడికి అప్పుడు వీడు మన మీద నమ్మకంతో ఉన్నాడు, అప్పుడు చెప్పబుద్ధి అవుతుంది. నీకేమొచ్చు, నీకు అది రాదు కదా, నీకు అది రాదు కదా, వీడికి ఏదో తెలిసినట్టు వాడెవడో చెప్తే వీడు విని రావాల్సి మాట్లాడటం. ఇట్లా అన్నప్పుడు నీకు చెప్పాలన్నట్టు అనిపిస్తుంది గురువుకి. నీ తావు నువ్వు చావరా అని వదిలేస్తాడు. అందుకే ఇప్పుడు గురువులు మిగతా గురువుల దగ్గరికి వెళ్ళారు కొంతమంది. వెళ్తే వాళ్ళు ఏమన్నారు, మీరు చాలా చిన్నవాళ్ళురా, చాలా తక్కువ చారణ మందం వాళ్ళు, మీకు రూపాయి మందం చెప్తున్నారు జ్ఞానం, మీరు పనికిరారా దేనికి, ఆ గురువు తప్పు చేశాడని చెప్పారు. అయింది, మన వాళ్ళు వెళ్ళి వేయించుకొచ్చారు వాతలు. ఓకే సరే, కానీ సో ఇప్పుడు దాన్ని అది ప్రస్తావన చేయడం కాదు. నేను అనేది ఏంటంటే, అడిగేటప్పుడు కూడా అంత వినయంగా గురువు దగ్గర విషయం తెలుసుకోవాలి. అదే భగవద్గీతలో చెప్పబడింది. పరిప్రశ్నేనా అట్లా సేవయ, గురుదేవుడు సేవ చేస్తూ పరిప్రశ్న వేసి నువ్వు విషయాన్ని రాబట్టుకోవాలి. అది సరే, ఓకే. భగవాన్, తమరు స్వయంగా పరబ్రహ్మ స్వరూపులు, తమకు ఆది అంతములు లేవు, తమరు ఆవరణ రహితులు, నిరాకారులు, అద్వితీయులు, తత్వవిధులు. అంటే తత్ప్లస్తం, అది నేను అనే విషయాన్ని నీకన్నా ఇంకెవరు బాగా చెప్పలేరు. సమస్త చరాచర ప్రాణికోటుల ఉత్పత్తి, స్థితి, రక్షణ కార్యాలు చేసేది తమరే. అంటే ఏమిటి, వాటిని పుట్టించడం నీ వల్లనే జరుగుతుంది, వాటికి ఆహారం నువ్వే వేస్తున్నావు, తర్వాత వాటిని రక్షించమని కూడా నువ్వే చేస్తున్నావు. ఎందుకంటే ఆయన అనుగ్రహం లేకపోతే నువ్వు తెల్లారి యాక్సిడెంట్ రోడ్డు మీద వెడితే పడి చచ్చిపోతావు. మనం మన ఆయుర్దాయం ప్రకారం బతికున్నాం అంటే ఆయన అనుగ్రహం ఉంది కనుక.
నీకు ఆయుర్దాయం ఉన్నా కూడా ఆయన అనుగ్రహం లేకపోతే యాక్సిడెంట్కి పోతావు. ఫ్యాట్ అంతే. కాబట్టి మనం శ్వాస తీసుకుంటున్నాము, బతికున్నామంటే ఆయన అనుగ్రహము, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయనకి ఎంత మనం కృతజ్ఞతగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. మనం ఎవరైనా ఉంటున్నామా? లేదు. ఎందుకంటే ఆయన అసలు ఉన్నాడనేది నమ్మస్పృహే మనకు లేకుండా పోయింది కదా. చెప్పేవాడు అంతకన్నా పిచ్చోడు అయిపోయాడు. రైట్. తర్వాత రక్షణ కార్యాలు చేసే తమరే, మహాప్రళయ సంకల్పము తమదే. అంటే ఏమిటి? ఇప్పుడు మహాప్రళయం అంటే ఏంటి? ఈ 4 మహాయుగాలు అయిపోయిన తర్వాత మహాప్రళయం అంటే ఇక ఈ సృష్టి క్లోజ్ అయిపోవాలంటే పాపం విపరీతంగా పెరిగిపోతుంది అక్క. ఇప్పుడు మన దగ్గర పెరుగుతున్నట్టుగానే ఇంకా పెరుగుతుంది ఈ పాపం. సో ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మరి నార్మల్ స్థితి రావాలి కదా. ఏంటి? ఇప్పుడు సపోజ్ నువ్వు అన్నం వండడానికి నీళ్లు పట్టావు, బాగా ఉబలాయించావు, బుడగలుగా వచ్చేస్తున్నాడు. అప్పుడు ఏం చేసావు? ఆ ఎగిరిపోయేదాన్ని తిప్పడానికి ఇన్ని బియ్యం కడిగి దాంట్లో పోసావు. ఒక్క దెబ్బతో ఆ ఎగిరేదంతా ఆగిపోయి అన్నం వెంటనే ఉడికిపోయి నీకు అన్నం తయారైపోయింది. ఆ అన్నం ఆహారం పెడతానికి 10 మంది బతకడానికి ఉపయోగపడుతుంది కదా. అట్లాగే ప్రపంచంలో పాపం విపరీతంగా పెరగాలి, పెరిగి అన్యాయం చేస్తూ ఉండాలి. చేస్తున్నప్పుడు శాంతి నెలకొల్పాలి, మళ్ళీ పుణ్యం రావాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే దీని ఒకసారి మహాప్రళయం పెట్టేస్తారు. మొన్న తిరుపతిలో వచ్చినట్టుగా మహాప్రళయం వచ్చేస్తుంది. గ్రామాలు కొట్టుకెళ్ళిపోవాలి, ఊళ్ళు కొట్టుకెళ్ళిపోవాలి. ఎవడు ఎక్కడ చచ్చిపోతున్నాడో తెలియకుండా చచ్చిపోవాలి. ఎందుకంటే బతికున్న కాడి నుంచి రోజు ప్రజల్ని పిక్కు తింటమే కదా మీరు చేస్తున్న పని, పక్కవాడిని అమాయకుడిని. సో వీళ్ళంతా పోవాలి. పోతే అప్పుడు ఏమవుతుంది? మొత్తం జలప్రళయం అయిపోతుంది. ఈ ప్రళయం అయిపోయేటప్పటికి ఏముందంటే ఈ జీవులన్నీ కూడా సూక్ష్మ రూపంలో పరమాత్మ దగ్గరికి చేరిపోతాయి. అట్లా ఆయన కొన్ని వేల లక్షల సంవత్సరాలు విశ్రాంతి తీసుకుంటాడు. ఎందుకంటే పని చేసి మనకి లీవ్ లేదు కదా ఆయనకి. సో అందుకని లీవ్ తీసుకుంటాడు. లీవ్ విత్ పే, వితౌట్ పే కాదు. అర్థమైందా? జీతంతో సెలవు అనమాట. తీసుకుని కొన్నాళ్ళు రెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నిద్రలేస్తాడు. లేచాక మరీ ఒక్కడనే ఉన్నానే, బోరు కొడుతుంది, సరే నేను అనేకం అవ్వాలని అనుకుంటాడు. అనుకోగానే ఆయనలో అప్పటి వరకు దాంకున్న మనం అందరం నెమ్మదిగా బయటకు వస్తాం. దివ్య రూపంలో వచ్చేస్తుంది. ఆ పిల్ల రూపంలో వస్తే, నువ్వు నీ రూపంలో, నేను నా రూపంలో అందరం బయటకు వస్తాం. ఎక్కడి నుంచి ఎంతవరకు మనం పాపం చేసుకుని ఉన్నామో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూషన్ మొదలెడతాం మన జన్మ. ఇట్లా మనం మళ్ళీ ప్రళయం వచ్చే వరకు పుట్టి చస్తూ మనం చేస్తూనే ఉంటాం. ప్రళయం వచ్చినప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఆ స్థాయిలో చచ్చిపోతావు, వెళ్ళిపోతావు, అంతే. ఫట్. అందుకని ఇక్కడ చెప్తున్నాడు మహాప్రళయ సంకల్పము తమదే. సో ఆయన క్లోజ్ అంటే క్లోజ్, అంతే అంతే. ఎక్కడ వాడు అక్కడే, ఒక్క దెబ్బన వాళ్ళు నా ఎస్టేట్ ఏమవుతుంది, నా పనులు ఏమవుతాయి, నా బంగారం ఏమవుతుంది, మా ఆయన ఏమవుతుంది, ఇవి ఏమి ఉండవు. అదేనా? నువ్వు ఎట్లా చచ్చిపోతున్నావు కూడా తెలియదు నీకు. ఓ 30 అడుగులు నీళ్ళు వచ్చినాయి రా, నువ్వేం చేస్తావురా? పెద్ద తురుంకానివి, కోట్లు ఉన్నాయి నీ దగ్గర, ఏం చేస్తావు నువ్వు? అంతే. అర్థమైందా? మన ఈ ఊపు ఏంటంటే ఆయన పరమాత్మ కన్ను తెరవనంత వరకు మనం భూమి ఆకాశం తెలియకుండా ఎగురుతున్నాం. ఒక్కసారి కన్ను తెరిస్తే మట్టి కొట్టుకుపోతారు అందరు కూడా. నేను చెప్పించట్లేదు నాన్న, తెలుసుకోండి అంటున్నాను నేను. ఆ శక్తి అటువంటి శక్తి మన చుట్టూ ఉన్నది. దాన్ని గౌరవించండి, దాని యందు భక్తిగా ఉండండి, భయభక్తులతో బతకండి. నీకు కనపడలేదు కనుక లేదనుకో మాట్లాడతావా? ఏం మాట్లావి? తప్పు కదా. అది అందువల్ల అది కరెక్ట్. ఓకే. తర్వాత మహాప్రళయ సంకల్పం తమది. తమరు చిన్న పెద్ద ప్రాణుల్లో విరాజిల్లుతూ ఉంటారు. అన్నీ సృష్టి మొత్తం ఆయనే కదా. మనో ఇంద్రియాలను వశం చేసుకున్నవారు నిన్ను తెలుసుకోగలరు. ఇక్కడ పాయింట్. మామూలు వాళ్ళందరికీ ఇప్పుడు రహస్యం వచ్చేసి నాకు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు గురుగారు చూపించండి అంటే నేను ఏం చూపించాలి దానికి? 24 గంటల పిల్లాడి గోళ సరిపోయి దానికి. భగవంతుడి గోళ ఎక్కడ పట్టింది? సరే, ఆ పిల్లవాడు కూడా భగవంతుడు ఉన్నాడు, వాడి సేవ చేయడం కూడా గొప్పే, నేనేం కాదనలా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే తమ మనో ఇంద్రియాలను వశం చేసుకున్నవారు. ఇంద్రియాలు మనసు. భగవద్గీతలో ఏం చెప్పాడు?
మనస్సు ఇంద్రియాలు మనస్సును వశం చేసుకుంటే నీ చిత్తం పరిశుద్ధం అవుతుంది. చిత్త పరిశుద్ధి కలిగినప్పుడు నేను ద్యోతకం అవుతాను, అక్కడ కనపడతాను, నేను నా స్వరూపం కనపడుతుంది. ఆ విధంగా నువ్వు నా వాడి అవుతావు, నిన్ను నా దగ్గర తీసుకెళ్తానని చెప్తాను. సో అది చేసుకున్నవాడు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. భగవంతుడు ఉన్నాడని ఎవరికి తెలుస్తుంది? ఈ కళ కనపడదు. అక్కడ మనోనేత్రం, మూడో నేత్రం ఉందే, ఆ మూడో నేత్రాన్ని తెలుసుకుని మూడో నేత్రంతో చూడటం నువ్వు నేర్చుకుని సహస్రాల్లోకి వెడితే అప్పుడు పరమాత్మ దొరుకుతాడు. ఈలోపు మనకున్నటువంటి దిక్కుమాలిన లక్షణాలన్నీ వదిలేయాలి మనం. అర్థమైందా? ఆ దిక్కుమాలిన లక్షణాలను వదలటానికి మనం సిద్ధంగా లేము. సో అందువలన ఆయన దొరకడం మనకు కష్టంగా ఉంది. మన ఆశ్రమానికి వచ్చినా యోగం నేర్చుకుంటున్నామని మనం చెబుతున్నా మన దగ్గర వదలాల్సినటువంటి గుణాలు మనం వదలట్లేదు కనుక మనకు ఆయన దర్శనం దొరకడం లేదు. ఇది ప్రాబ్లం. ఎవరికి దొరుకుతుందని చెప్తున్నాడు? మనో ఇంద్రియాలు వశం చేసుకున్నవారు నిన్ను తెలుసుకోగలరు. మనో ఇంద్రియాలను జయించలేని అల్పులు వచ్చింది, మన విషయానికి వచ్చేసింది. ఎవడైతే మనసు ఇంద్రియాలను గెలించలేని అల్పులు, స్మాల్ క్రీచర్స్, పనికిరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అల్పులు. అల్పులు అంటే ఎవరు? క్రిమికీటకాలతో సమానమైన వాళ్ళు. ఆ అల్పులు నిన్ను చూడలేరు. మీకేం తెలుస్తుంది? తర్వాత తమను గూర్చిన యథోచిత ఉపాసన బ్రహ్మవేత్తకే సాధ్యం. పరమాత్మను గురించినటువంటి యథోచిత సాధన అంటే వాడి శక్తి మేరకి పరమాత్మను తెలుసుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని అది ఒకటే లక్ష్యంగా ఎవరైతే చేస్తున్నాడో అటువంటి బ్రహ్మవేత్తకు మాత్రమే నీ గురించినటువంటి నిజం తెలుస్తుంది. మిగతా అల్పులకి తెలిసే అవకాశం లేదు. అయితే గురువుగారు ఏం ఆలోచించాడంటే, మన గురువుగారు అటువంటి అల్పత్వంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడం అత్యంత ముఖ్యం కదా. కొంత జ్ఞానము కొంత నాగరికత ఉన్నవాళ్ళు వాళ్ళ తిప్పలపాడు పట్టడానికి అవకాశం ఉంది. ఏ జ్ఞానము లేనటువంటి వాళ్ళు, నాగరికత లేదు, విద్యాగంధం లేదు, డబ్బులు లేవు, కాయ కష్టం చేస్తున్నారు, ఇటువంటి వాళ్ళకి చెప్పటం చాలా అవసరం. ఆ అల్పుల్ని అలా వదిలేయద్దు, వాళ్ళని బాగు చేయడానికి చేయండి అన్నాడు. అందుకోసమని ఆశ్రమాలు ఆ గ్రామాల్లో పెట్టడం జరిగింది. అది ఓకే. మహాయోగీశ్వరులు తమ రూపాలను విభూతులను పరమభక్తితో ఉపాసించి సిద్ధి పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఎవడైతే నన్ను తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడో నా విభూతిని తెలుసుకోవడం, విభూతి అంటే పరమాత్మ యొక్క ఐశ్వర్యం, వైభవం, ఆయన ప్రజ్ఞ, ఆయన శక్తి, వాటిని తెలుసుకుంటూ యోగ సాధనతో ఉపాసిస్తున్నారో వాళ్ళు సిద్ధి పొందుతారు. ఆ విధానం నాకు చెప్పవలసింది. క్వశ్చన్ ఎట్లాంటి క్వశ్చన్ వేశాడో అంటే, ఏ విధమైనటువంటి నీ ప్రజ్ఞను తెలుసుకోవడానికి, నీ ప్రతిభను తెలుసుకోవడానికి, నీ విభూతిని తెలుసుకోవడానికి ఏ సాధన చేస్తే నువ్వు తెలుస్తావో, నువ్వు అర్థమవుతావో అది నాకు చెప్పవలసింది అని ఉద్ధవుడు మళ్ళీ కొత్త ప్రశ్న వేశాడు. వరుసగా ఎట్లా లైన్ వేసుకుంటూ వస్తున్నాడో చూడాడు. అంటే ఇవన్నీ ఉద్ధవుడి కోసమా? కాదు, మన కోసం, మనలాంటి అలుపుల కోసం. అది ఓకే. ప్రభు తమరు జీవుల అంతరాత్మలు, అంటే నేను నీ లోపలే ఉన్నానని చెప్తున్నాడు కదా, అంతరాత్మలు. అందరి హృదయవాసివై కనిపించకుండా రహస్యంగా ఉంటావు. ఇంతకన్నా ఏం చెప్పాలరా? ఆయన ఏమైనా కనపడుతున్నాడు పరమాత్మకి? కనపడే పద్ధతి నేర్చుకుని నువ్వు ఆ పద్ధతులు చూస్తే కనపడతాడు, లేదా తెలియదు. తమరు అందరినీ చూస్తుంటారు, అది మాత్రం మనకి తెలియదు. అర్థమైందా? ఏదైనా వస్తువు కనపడిందనుకో అటు ఇటు చూసి లటకనైతే జోలు వేసుకుంటాం. మన ఉద్దేశం ఏంటి? ఎవరు చూడలేదు కదా అని. కానీ ఈ లోపలే కూర్చున్నాడే, ఆడు చూస్తూనే ఉన్నాడు, ఆ జ్ఞానం మనకి లేదు. అప్పుడు మనకేంటంటే చివరికి పోయేటప్పుడు చిత్రగుప్తం అని చెప్తారు పేరు, గుప్త చిత్రాలు. అవి నువ్వు చేసిన పాపిష్టి పనులన్నీ నీ ముందు ఇట్లా నడుస్తూ ఉంటాయి. ఒక బొమ్మ తర్వాత ఒకటి, ఒక బొమ్మ తర్వాత ఒకటి నడుస్తూ ఉంటాయి. పలానా టైంలో ఆశ్రమంలో నువ్వు చేసిన దొంగతనం నీకు బొమ్మ కనపడుతుంది అక్కడ. అరే ఎవ్వరు లేకుండా దొంగతనం చేశాని ఎడ తెలిసిపోయింది అని వీడికి నోరు ఎడబెట్టి అన్నిట పెడతాడు. ఏం మాట్లాడాలో తెలియదు, అన్ని దొంగ పనులు బయటకు వస్తాయి. ప్రతి వాడు చేసినవి, పెద్ద చిన్న అందరికీ. ఏం మాట్లాడాలో తెలియదు, ఏ సాక్ష్యం తెచ్చుకోవాలో తెలియదు. ఇక్కడైతే బొకాయించచ్చు, నేను అట్లా నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా అని. అక్కడెక్కడ నడుస్తాయి అవి? ఆడు ఎదుర్కొంటూ చూపిస్తున్నాడు, నీకు నోరు చెయ్యి అన్నీ పడిపోయి ఉంటాయి అప్పటికి. పోయే సమయం అప్పుడు చూపిస్తాడు సినిమా నీకు.
చూపించి చివరి ఫోటో ఫ్రేమ్ ఏదైతే ఉందో, అంటే నువ్వు వెళ్ళాల్సిన దిక్కుమాలిన జన్మ ఏదైతే ఉందో, ఓ పందో కుక్కో పామో అది వచ్చి ఆగుతుంది. దాని అప్పుడు నువ్వు సమయం ప్రాణం వదిలేస్తావు, వెంటనే దానిలోకి వెళ్ళిపోతావు. ఇది అరేంజ్మెంట్. చాలా టెక్నికల్గా ఉంటుంది. నీ సాఫ్ట్వేర్ ఏం పని చేయదు నాన్న. ఎందుకంటే మన సాఫ్ట్వేర్లో కూడా మాల్వేర్ పెట్టే అవకాశం ఉంది కదా. ఏరా అక్కడ ఆ సాఫ్ట్వేర్కి ఆ రిపేర్ రాదు. సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా. సో తమరు అందరినీ చూస్తుంటారు. లోకంలో జీవులు నీ మాయని ఎరగక మోహంలో మునిగి ఉంటారు. ఎవడ చూడలేదని మన ఉద్దేశం. తర్వాత ఇది నాది, వచ్చే వరకు ఆరాటం, వచ్చిన తర్వాత ఎవడన్నా తీసుకెళ్తాడో భయం, మోహం దాచుకోవటం. అనుకున్నది కాలేదనుకో ఎవడన్నా ఒకటి తిట్టడం. మన జన్మంతా ఇదే. మనం మారాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం మాత్రం ఈషణ మాత్రం కూడా వెంట్రుక వాసి కూడా ఏ మనిషిలో లేదు. అరే నా దగ్గర ఏం తప్పు ఉందిరా అని ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకునే ఓపిక ఎవరి దగ్గర ఉంటుందా? 24 గంటలు పక్కవాడు ఎదురువాడిని తిట్టడమే, వాడెవడైనా సరే. అది ఆ విధంగా బతుకుతున్నారు. అది ఓకే, మోహంలో మునిగి ఉంటారు. ఇది తమ లీలా విశేషం. ఎందుకని ఇందాక చెప్పాను నీకు, ఎన్నో ప్రాణులు సృష్టి చేశాడు. అందరితో ఆయనకేం సంబంధం? ఎవడైతే ఆయన గురించి ఆలోచిస్తున్నాడో వాడి పట్ల నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందని భగవద్గీతలో కూడా చెప్పాడు. అన్ని ప్రాణుల్ని సృష్టి చేశాను, ఏ ప్రాణి పట్ల నాకు ప్రత్యేకమైన ప్రేమ కానీ ద్వేషం కానీ లేదు. ఎందుకని ఎవరి కర్మకు వాడు పని చేసుకుంటున్నాడు. అంతే కదరా, వచ్చిన కానించి నీ కర్మకు తగిన ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నావు, వాడి కర్మకు వాడు, నా కర్మకి నాది, అంతే. ఇందులో పరమాత్మ యొక్క ప్రమేయం ఏముంది? ఏం లేదు. అర్థమైందా? అయితే వాళ్ళు మనం ఆ కర్మ చేసుకుంటూ మోహంలో పడిపోయి ఉంటున్నాం. పరమాత్మ ఇవన్నీ చూస్తున్నాడనే జ్ఞానం మన దగ్గర ఉండలేదు. ఇది తమ లీలా విశేషం. దీనివలన నిన్ను ఎవరు దర్శింపలేకపోతున్నారు. ఎంతసేపు మనలోనే ఇక్కడే గుడుగుడు గుందం గుళ్ళో రాగమని ఇక్కడే తిరుగుతున్నాం మనం. వెళ్ళము, ఇల్లు వాకిలి ఆస్తి అబద్ధాలు దొంగ పనులు చేయడం సంపాదించడం, ఇవి తప్పితే ఇంకొక విషయం లేదు మనకి. ఎంత తెలివిగా అబద్ధం చెప్పి తప్పుకుందామా, నువ్వు ప్రశ్న వేస్తే దానికి మళ్ళీ ఎదురు ప్రశ్న వేద్దామా, ఈ విద్యలో ఆరితేరిపోతున్నారు. ఇదంతా గుర్తు ఏమిటంటే భగవద్గీతలో చెప్పింది విపరీత జ్ఞానం ఇప్పుడు కలియుగంలో మానవులకు ఎక్కువగా ఉంటుంది. దీన్ని విపరీత జ్ఞానం అంటారు. వక్రమైన ఆలోచనలు అది ఎక్కువగా ఉంటుంది జనాలకి. తప్పదు, మనం ఏం చేయలేం. ఓకే, నీ సంకల్పం ఉన్నచో నీవే దర్శనం ప్రసాదిస్తావు. అప్పుడు మనకు రహస్యం చెప్తున్నాడు. అంటే నీవు చేసేటువంటి ప్రయత్నము ఎంత పరిశుభ్రంగా ఆత్మశుద్ధిగా ఏకాగ్రభావంతో వేరే దుర్గుణాలు లేకుండా ఉంటుందో అప్పుడు నిన్ను ఆయన గుర్తించడం జరుగుతుంది. చూస్తున్నాడు కదరా అందరినీ. చూసినప్పుడు నువ్వు చేసే మంచి పనులు ఆయన తెలియవా? నీ చెడ్డ పనులు తెలిసినప్పుడు నువ్వు మంచి పనులు చేస్తున్నావు, ఓకే వీడు సరిగ్గా ఉన్నాడురా, వీడికి నేను అనుగ్రహించాలి అనుకుని అప్పుడు ఆయన నీకు టిక్కు కొడతాడు. ఆ టిక్కు కొట్టినప్పుడు నువ్వు ఆయన దోవలోకి వెళ్ళిపోతావు. అదే దదామి బుద్ధి యోగం అని భగవద్గీతలో ఇదే 10వ అధ్యాయంలో చెప్పేది. నిన్ను ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్ నేను చూసిన తర్వాత నువ్వు నిజాయితీగా కూడినటువంటి మార్పు వచ్చిందని అనుకున్న తర్వాత అప్పుడు మాత్రమే నేను నీకు అసలైన పరమాత్మను తెలుసుకునే బుద్ధి జ్ఞానం నీకు ఇస్తాను. క్వాలిటీ కంట్రోల్ అర్థమైందా? ఆ క్వాలిటీ కంట్రోల్ చెక్ పాస్ అయ్యామంటే ఇది ఎక్కడ తిరుగులేదు నీకు. లేదా ప్రోడక్ట్ తయారు చేసిన క్వాలిటీ కంట్రోల్ ముద్ర కొడతారు కదరా, అది బయటికి పంపించచ్చని, అది అన్నమాట. ఓకే, తర్వాత నీవే దర్శనం ప్రదర్శిస్తావు. అప్పుడు నీకు సంకల్పం కలిగితే నువ్వు వాడికి దర్శనం ఇస్తావు, ఆ విధంగా వాడిని ఉద్ధరిస్తావు అని చెప్తున్నాడు. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.